మధ్యలో ఆ టైంలో జరిగింది. ఇంటి దగ్గరనే అది చికెన్ సెంటర్ ఉంది ముందర. అక్కడ వ్యర్థాలన్నీ వెనుక పడేయడం వల్ల కుక్కలన్నీ ఒక్కటే సమూహం కూడి అక్కడ మొత్తం ఇక పిల్లలు ఆడుకునే ప్లేస్లోనే అవి కూడా బాబుని రక్షించడానికి పోతే నాకు కూడా మీద పడి కరవడం అట్లా జరిగింది. ఒకదే మేము ఒక చిన్న బిజినెస్ చేసుకుంటా వచ్చి చూపించింది. మేము అప్పుడే బాగా పరిశ్రమ స్వామి ఎత్త చిన్న పిల్లాడికి ఇట్లా కూడా ఏంది ఇంకా మళ్ళీ నానక్స్ అయితే అన్నట్లు మేము పరిశ్రమ అయినాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా తయారైందండి. ఎక్కడ చూసినా కూడా వీధి పైన ఎవరైనా నడాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. తాజాగా అంటే నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో దాదాపు కూడా 4-5 మంది పిల్లల పైన కుక్కలు విపరీతంగా దాడి చేసి గాయాలు చేసిన ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆర్మూరులోని పిల్లలు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంటి ముందర ఆడుకునే క్రమంలో పట్టి ఇట్లా కండని పీకేసిన ఘటన కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా జరుగుతుంటే దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కానీ అక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన క్రమంలో కూడా ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆర్మూరులో కూడా చిన్న పిల్లలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా మొహం పైన కాళ్ళ పైన ఎక్కడ పడితే అక్కడే మొత్తం కండల్ని పీకేసిన ఘటన కూడా మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీంతో మాట్లాడడానికి కూడా పేరెంట్స్ ఉన్నారు. అసలు ఏం జరిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి అసలు నిన్న మొత్తం ఆర్మూర్ నగరంలో కూడా కుక్కలు మొత్తం భయంకరంగా చిన్న పిల్లల్ని సైతం కూడా పీక్కు తిన్నటువంటి పరిస్థితి మీ బాబు ఆడుకునే క్రమంలో జరిగిందంటారు. మరి అసలు ఏం జరిగింది? అసలు బాబు స్కూల్ నుంచి వచ్చారు. స్కూల్ నుంచి వచ్చి యథావిధిగా ఇక చిన్నపిల్లలతోటి ఆడుకుంటానే ఉన్నాడు. ర్యాంప్ దగ్గర ఆడుకుంటున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ వచ్చేసేసి బాబుని కరవడం ప్లస్ అక్కడ బాబుని రక్షించడానికి పోతే నాకు కూడా ఇక్కడ మీద పడి కరవడం అట్లా జరిగింది. మా నుంచి మళ్ళీ మా వెంకటేశ్వర కాలనీకి వెళ్ళి అక్కడ ఒక బేబీ 9 సంవత్సరాల పాపకు కూడా అక్కడ కూడా కరిచిందని చెప్పేసి త్వరలో అంటే చాలా త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఆర్మూర్ మున్సిపాలిటీకి విన్నవించుకుంటున్నాం. ఒకసారి చూడండి, ఏదైనా కాపాడబోయే క్రమంలో కూడా కుక్కలు తన పైకి వచ్చి కూడా ఇట్లా పీకేసిన ఘటన మన విజువల్స్ లో చూడొచ్చు. ఎంత ఘోరంగా అక్కడ ఆ పళ్ళు పడ్డాయి, చూడ ఎంత గీతలు పడ్డాయో. ఇది ఎంత అంటే ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ పెద్దవాళ్ళకి ఇంత ఘోరంగా ఉంటే చిన్న పసికందులు అండి, 4-5 సంవత్సరాలు ఉన్న వయసున్న పిల్లలకి అయితే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉంటుందో మనము ఇక్కడ చూసే మనకు అర్థమవుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. దీనికి సంబంధించి కూడా ఉటిన అక్కడ ఆర్మూర్లోని హాస్పిటల్ తీసుకుపోయారు, అక్కడ పట్టలేదు. తర్వాత నగరంలోని హాస్పిటల్ తీసుకొచ్చారు, అక్కడ పట్టకపోతే కొంతమందిని కూడా హైదరాబాద్ తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళ బాబు కండిషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీ కండిషన్ ఎట్లా ఉంది? బాబు నార్మల్గా ఉంది. సర్జరీకి తీసుకెళ్తున్నారు. సర్జరీకి తీసుకెళ్తామన్నారు సార్. ఇప్పుడు సర్జరీ చేయిస్తే బాబు పరిస్థితి ఏందనేది డాక్టర్ ద్వారా తెలుస్తుంది. ఏ సమయంలో జరిగింది అసలు ఇది? నిన్న సాయంత్రం 5:30 నుండి 6 మధ్యలో ఆ టైంలో జరిగింది. ఇంటి దగ్గరనే అది చికెన్ సెంటర్ ఉంది ముందర. అక్కడ వ్యర్థాలన్నీ వెనుక పడేయడం వల్ల కుక్కలన్నీ ఒక్కటే సమూహం కూడి అక్కడ మొత్తం ఇక పిల్లలు ఆడుకునే ప్లేస్లోనే అవి కూడా. ఏ కుక్క అసలు? ఎలాంటి వీధిలో ఉన్నటువంటి కుక్కలా లేకపోతే పెంచుకున్న కుక్క? వీధి కుక్కలండి. వీధి కుక్కలండి. ఏంటి ఇంతమందిని కరవడం ఏంటి అసలు? మీకు అంటే ఒకే కుక్క అందరిని కరిచిందా, మరి వేరే కుక్క? ఇక మాకు తెలిసి అయితే అదే కుక్క కరిచింది అని చెప్పేసి అందరు చెప్పడం వల్ల చెప్తున్నా. మాకైతే ఆ కుక్కనే కరిచింది. ఒకే కుక్క. అవును, మా పైకి వచ్చింది. అంటే బాబు కరిచిన తర్వాత బాబు కరిచిందని చెప్పేసి పిలవడం వల్ల నేను వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఆ కుక్కని నేను గమనించుకోలేదు. అయినా కానీ అదే కుక్క అని చెప్పి నా పైకి కూడా వచ్చేసింది. నా పైకి వచ్చిన నాకు కూడా ఇక్కడ ఇది చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు కట్టెతోటి కొట్టేసేసి అది పారిపోయింది. మేము హాస్పిటల్కి వచ్చేసినాం. మామయ్య వివాంష్, గుజరాతీ. చూడొచ్చు, వివాంష్ అనే 4 సంవత్సరాల బాలుడు. 4 సంవత్సరాలు ఎంత పసికందు ఉంటారో వాళ్ళు. ఏం తెలియదు, అన్యం పుణ్యం తెలియని బాబుని విపరీతమైనటువంటి ఆ ఉరుకులు పరుగులతో వచ్చేసేసి ఒక గల్లీలో ఉండేటువంటి కుక్కలు కూడా అక్కడ ఉన్న పిల్లని పట్టి పీక అంటే మొత్తం ఇది చెంపని బట్టి మొత్తం గుంజేయడం. అసలు ఏంటి అంత చిన్న పిల్లలకు? ఇప్పుడు పెద్దవాళ్ళకే ఇంత గాయమైందంటే చిన్న పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ బంధువులు ఉన్నారు. చెప్పండి అసలు ఎట్లా జరిగింది ఈ సంఘటన? మేము ఒక విలేజ్లో ఉంటామండి. మాకు వాళ్ళ కోడలు, అతను వాళ్ళ బ్రదర్ల సిస్టర్, మా కోడలు
ఒకదే పని మేము ఒక చిన్న బిజినెస్ చేసుకుంటా వచ్చి చూపించింది. మేము అప్పుడే బాగా పిల్లవాడికి ఇట్లా పరిశీలన స్వామి నెత్తేసిన పిల్లాడికి ఇట్లా కూడా ఏంది ఏం కథ అని మళ్ళీ నానస్తుగా అవుతుంది అన్నట్లు మేము పరిశాన్ అయినాం. ఇది చూస్తుంటే మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ వెళ్ళి చర్చ చేసుకొని ఏదో మున్సిపాలిటీ వాళ్ళు కానీ చేసేసి ఈ కుక్కలు పెడదాన్ని తీసేయాలని మేము మనవి చేస్తున్నాం స్వామి. థ్యాంక్ యూ. ఇంత ఘోరంగా అంటే బాగా బాగా ఘోరం ఉన్నది స్వామి, అది విపరీతమైన ఘోరం ఉన్నది. పిల్లవాడు ఎంత తట్టుకున్నాడు ఏం కదా మేము అర్థమైతలేదు. పిల్లవాడికి ఎంత ఘోరం అంటే విపరీతం తీసేసింది ఇక్కడ మొత్తం ఈ గ్రంథ తీసేసింది స్వామి. చూసింటేమో కదా టీవీలో కానీ దాంట్లో ఫోటోలో కానీ ఎప్పుడు అంటే చూడగానే ఉరికొచ్చేసారు అంటే పిల్లడికి అరుపులు ఏమైనా వచ్చిందా? బాగా వినిపించింది. మేము పల్లెటూరు ఉంటాము, వీళ్ళు దగ్గర ఉంటారు అన్నట్టు, మేము ఒక విలేజ్ ఉంటాం అన్నట్టు, అక్కడికి వచ్చినాము. చెప్పండి అసలు ఏంది ఇంత జరుగుతుంది? మరి చాలా భయంగా బయటకు వెళ్ళాలంటే కూడా చిన్న పిల్లలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ప్రాణాలతో చెలగాటం ఇది. దీని ఏంది అసలు? నువ్వు అక్కడ ఉన్న అధికారులు కానీ ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అక్కడ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు జల్లి చర్యలు తీసుకోవాలి. ఏదున్నా అక్కడ స్కూల్ నుంచి వచ్చి బయట వాళ్ళు నిల్చున్న సమయంలో ఆడుకునే టైంలో ఒకటేసారి గాడి చేసినాయి కుక్కలు. అక్కడనే మా కొడుకు సుఖ చేశాయి. మరి ఏమైనా కంప్లైంట్ చేశారా మీరు? ఇట్లా జరుగుతుంది కదా. చేశామండి, కంప్లైంట్ చేసాం. మున్సిపాలిటీకి ఫోన్ ద్వారానే కంప్లైంట్ చేసినాం. ఏమంటున్నారు మరి వాళ్ళు? ఏమంటున్నారు, 1 డే టైం ఇవ్వండి, మేము వాటికి పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎంతవరకు అవుతుంది అనేది ఇక మాకు ఇక మేము ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఆర్మూర్లో అందరు చిన్న పిల్లలేనండి కలిసిన వాళ్ళు? ఖర్చిన వాళ్ళు ఒకరు ఆటో డ్రైవర్ అంటున్నారు, ఇంకొకరు ఎవరో అంటున్నారు. మా బాబు, నాకు, ఇంకో అట్లా 8 మెంబర్స్కి కలిసిందండి. ఇది మొత్తానికి దాదాపుగా కూడా 8 మందికి కలిసినట్టుగా కూడా స్థానికంగా తెలుస్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా కూడా ఈ వివాన్స్ ఏదైతే వివాన్స్ ఉన్నాడో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ డాక్టర్లు కూడా సర్జరీ చేయాలి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరంగా ఆ కుక్క ఎంత తన బలాన్ని అంతా కూడా ఆ బాబు పైన వేసి పీకితే గనక ఇంతంత మాంసం కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అండి. కేవలం ఒక బాబు కాదు, దీంతో పాటు కూడా 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాప పైన, మళ్ళీ అదే 9 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు పైన, ఇట తర్వాత ఆటో డ్రైవర్ పైన, తర్వాత పేరెంట్ ఎవరైతే కాపాడుతారో వాళ్ళ పైన ఇంత ఘోరంగా అంటే మరి ఇంత జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటే ఒక క్వశ్చన్ అండి ఇది. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇది ఈ రోజు జరిగిన ఘటన కాదు, చాలా జరిగాయి ఇట్లాంటిది. నిజామాబాద్ జిల్లాలో సైతం కూడా ఇక్కడ ఉంటూ హైదరాబాద్లో నివాసం ఉన్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాళ్ళే అక్కడ గతంలో కొన్ని చూసుకుంటే గత 2 సంవత్సరాల క్రితం ఒక బాబు కూడా తీవ్రమైనటువంటి కుక్కల బెడతో చనిపోయిన ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కుదిపేసింది. దాని అనంతరం కూడా ఏదో తూతూ మంత్రంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించారు. దాని తర్వాత మళ్ళీ శరామామూలుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏదైతే కుక్కల దాడిలో కూడా గాయపడ్డటువంటి 3 చిన్నారులు, దాంతోపాటు వాళ్ళ ఫాదర్ ఏదైతే వివాన్స్ వాళ్ళ ఫాదర్ కూడా అడ్డుకోబోతే ఆయన పైకి వచ్చేసేసి కూడా ముఖం పైన గాయం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హంసిని 5 ఏళ్ళు పాప ఉంటుంది, తనకు పెద్ద మొత్తంలో గాయాలయ్యాయి. వివాన్స్ ఉంటాడు, ఆయన 4 సంవత్సరాలు, ఆయనకు కూడా గాయాలయ్యాయి. దాంతోపాటు జేబీ హుసేన్ అనే 9 సంవత్సరాల బాలుడు ఉంటాడు, ఆయనను అంటే కుక్కలు పైకి వచ్చి ఒక వ్యక్తిని కరిచిన కుక్క అదే మళ్ళీ అతన్ని కరిసేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంది. అదే కుక్క కరిసిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్మూర్లో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. అసలు పిల్లల్ని బయటకు పంపించాలంటేనే ఒక ఆందోళన చెందుతున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇది గతం కేవలం ఈ రోజుతో కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో కూడా కుక్కలు కరిచినటువంటి బాధితులు కూడా చాలా మట్టుకు కూడా అవస్థలు పడ్డారు. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, అది మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కూడా ప్రతి సంవత్సరం చూసుకుంటే 20 లక్షల వరకు కూడా ఒక సంవత్సరానికి బడ్జెట్లో కూడా పెడతారు. మరి కుక్కల సంబంధించి కూడా వాటిని నివారించే విధంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉండడానికి బడ్జెట్ కేటాయిస్తారు. మరి బడ్జెట్ అంతా ఎటు పోతుంది? ఇంత జరిగినా కూడా మళ్ళీ ఇప్పటికీ దీనిపైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, ఏదైనా జరిగినప్పుడు మాత్రం దానిపైన ఏదన్నా తూతు మంత్రంగా చేస్తున్నారని కూడా ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తాన కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఒకవైపు కోరుతున్నారు. దీంతోపాటు గత కొన్ని నెలలుగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని పటాన్చేరులో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీహార్ నుంచి వలస వచ్చారో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పటాన్చేరులో
వాళ్ళు నివాసం ఉంటున్న స్థలం నుంచి ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన ఒక పసిబాలుడు 8 సంవత్సరాల బాలుడి పైన కూడా ఆ కుక్కలు పీక తిన్న ఘటన కూడా హైకోర్టు కూడా దాన్ని సుమోటుగా కేసు నమోదు చేసి కూడా ఇట్లాంటి ఘటనలు 1-2 కాదు చాలా ఉన్నాయి. గతంలో చూసుకుంటే హైదరాబాద్లో మరో సంఘటన కూడా ఏదైతే ఒక మహిళ పైన కూడా 15 కుక్కలు ఒకేసారి ఏకదాటిగా కూడా విరుచుకపడడం, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా కుక్కల బెడద ఎక్కువైపోయింది. కుక్కలకు సంబంధించి కూడా దానికి స్పెషల్ బడ్జెట్ అయితే పెడుతున్నారు. ఈ బడ్జెట్ సంబంధించినటువంటి కూడా ఆ కుక్కల నియంత్రణకు యూజ్ కావాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. మరి ఇట్లాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దు. ఎందుకంటే ఒక కుక్క కరిసిందంటే దాదాపుగా కూడా 4-5 ఇంజెక్షన్లు ఇప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇంత జరిగినప్పుడు కూడా ఇంతకుముందు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మొత్తానికి ఇంతకుముందు అయితే బొడ్డు చుట్టూ వేసేవారు, ఇప్పుడు 4 ఇంజెక్షన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి డాక్టర్లు కూడా దీనికి సంబంధించినటువంటి ఒకవేళ కుక్క కాటుకు గురైన వ్యక్తి కూడా దానికి ఇమ్మీడియట్లీగా కూడా వాటర్తో వాష్ చేసి సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలని ఒకవైపు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన కూడా పునరావృతం కావద్దని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.